జర్నలిస్ట్ విజయారెడ్డి. ఇక్కడ కనిపిస్తున్న ఇళ్ళని చూసి మీకు ఏమనిపిస్తుంది? నేను ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్కి అంటే రోడ్డు పక్కనే ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇవి ఏ హై రైజు ఏ ఉన్నత వర్గాల భవంతులకు సంబంధించిన ఇల్లులు కావు. ఇవి ఏంటి అనంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? మరి ఇప్పుడు మూసీ ప్రక్షాళన కోసము, మూసీ సుందరీకరణ కోసము ఈరోజు ఏవైతే మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలకి దాదాపుగా 15,000 మంది పైగా ఇల్లులు తీసివేస్తారు కాబట్టి సో మేము వాళ్ళందరినీ కూడా డబల్ బెడ్రూమ్లకు పంపిస్తామని అన్నారు. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎక్కడున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది కదా, మరి మేము ఎన్నో ఇండ్లు కట్టిస్తామని అన్నారు. నాకు పెద్ద యాదికి లేదు, ఎందుకంటే పెద్ద ఫిగర్ కాబట్టి నేను చెప్తలేను. ఎక్కడున్నాయి అబ్బా అని నేను హైదరాబాద్ అంతా కలే తిరుగుతూ వస్తే నాకు ఇవి బాగా అట్రాక్టివ్ చేసినాయి. అంటే దీని వెనకాల హై రైజులు ఉంటాయి, ఎవరివి? కమర్షియల్ హై రైజులు. వాటికంటే ముందు ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అబ్బా ఇదేంటి ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి, ఇవి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టించిందా అని తీరా చూసి లోపలికి వస్తే ఏమైందనంటే, ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా మేము 15,000 కుటుంబాలను తీసుకొచ్చి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో పెడతామన్నారు. ఎక్కడో కాదండి, ఇవి ఖాళీగా అంటే అప్పటికి చాలామందికి అలాట్ చేసారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాట్ చేసినవి చెల్లుబాటు కావనేసి వీటిని అన్నిటి కూడా అంటే ఫ్రంట్ బ్లాక్లు మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి. మిగతావి ఏవైతే గవర్నమెంట్ రాగానే వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టేసింది. ఈ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయంటే కొల్లూరులో. చాలామందికి మీరు ఈ హైవేలో పోతూ వచ్చే వాళ్ళకి ఇవి చాలామందికి దర్శనం ఇస్తుంది. దీనికి పేరు కూడా పెట్టారు, కేసీఆర్ నగర్ అని పేరు కూడా పెట్టారు. సో అయితే ఇదేంటి మొత్తం ఉంది, ఇది కట్టింది ఎంత అయ్యానంటే 145 ఎకరాలలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బ్లాక్లు ఏర్పాటు చేసారు. చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో, రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో, సీసీ రోడ్స్. మొత్తము 117 బ్లాక్లు ఉన్నాయి. 145 ఎకరాలలో 117 బ్లాక్లు ఉన్నాయి. దీని గురించి చెప్పాలంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అయితే ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 15,660 ఉన్నాయి ఇందులో ఫ్లాట్స్. ఎన్ని మీకు అన్ని బాల్కనీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్లు కనిపిస్తున్నాయి. 15,660 బ్లాక్లు. ఒకసారి చాలా బాగా చూపించి, ఎందుకనంటే కొంచెము ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగితే బాగా తడబడుకుంటూ నీళ్లు నమ్ములుకుంటూ చెప్తారు కదా, ఏదైనా కూడా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన కనీసం భవనాలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎక్కడున్నాయో, ఎందుకంటే నోరు తెరిస్తే మన చెప్తున్నారు కదా మేము డబుల్ బెడ్రూమ్లోకి వాళ్ళకి దుర్భరమైన జీవితం వద్దు, మేము డబుల్ బెడ్రూమ్లోకి పంపించి వాళ్ళలో ముఖంలో ఆనందం చూడాలనుకుంటే ఓర్చుకోలేకపోతున్నారు అంటున్నారు కదా. మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం చూడాలి. అయితే ఒక్కొక్క ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిరు. తర్వాత ఇందులో G+9, G+10, G+11 ఒక్కొక్క ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు. అండ్ G+9, G+10, G+11 కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఎన్నెన్ని అంతస్తులు ఉన్నాయనేది 9, 10, 11 వీటన్నిటి కూడా అంటే భారీ స్థాయిలో వీటిని నిర్మించారు. మొత్తం విస్తీర్ణంలో టోటల్గా ఈ 145 ఎకరాల మొత్తం విస్తీర్ణంలో 37% భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించగా, అంటే హై రైజ్లు కూడా ఇంత పాటించారు వీళ్ళు. చూడు ఈ 145 ఎకరాల్లో మొత్తంగా 37% భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించగా 63% భూమిని మౌలిక సదుపాయాలకు కేటాయించారు. మీన్స్ అంటే లిఫ్ట్లు కావచ్చు. తర్వాత ఏంటి ఈ కాంప్లెక్స్లో S+9లో S+9 అంటే దాంట్లో 38 బ్లాకులు, S+10లో 24 బాక్సులు, S+11లో 55 బ్లాకులు, మొత్తం బ్లాక్స్. ఓకే, మొత్తం కలిపి ఎంత ఉన్నాయి అంటే 117 బ్లాక్లు ఉన్నాయి. ఓవరాల్గా మీకు ఈ బ్లాక్ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఏమన్నా ఓపెన్ ఉన్నాయేమో ఇటు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూడా ఇంకా కొన్ని వర్క్స్ అంటే రిమైనింగ్ మరి ఇప్పుడు అలాట్ చేస్తారేమో. ఈ క్లీనింగ్ సెక్షన్ ఇదంతా కూడా జరుగుతుంది. దాదాపుగా ఈ 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా 2 మంత్స్ అవుతే 1 ఇయర్ అవుతుంది కదా, 10 నెలల నుంచి కూడా మొత్తం ఈ ఎక్కడెక్కడ గడ్డి అది పెరిగి ఉంది దాని అంతా కూడా మరి క్లీన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న 10,000 కుటుంబాలు అంటే దాదాపుగా 15,000 కుటుంబాలకు
పైగా వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టాలనుకుంటున్నారు కదా, ఈ బ్లాక్కి వెళ్దాం దండి. 69 బ్లాక్ ఏదైనా ఓపెన్ ఉంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. సో అలాగే మీకు ఇంకా డీటెయిల్సింగ్లో ఇది ఇక్కడ చూడవచ్చు, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అంటే డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఎట్లా ఉంటాయి అంటే అప్పుడు కట్టించారు కదా, ఇదంతా హైవేకి దగ్గరలో కదా, హైవేకి ఆనుకొని ఉన్నాయి. సో ఇవి వచ్చేసి లిఫ్ట్లు. సో ఇవంతా ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి. ఓకే, ఈ బ్లాక్కు సంబంధించి ఇప్పుడు ఏ బ్లాక్లోకి అయితే మనం ఎంటర్ అయినామో ఇది లిఫ్ట్ 1, ఇవి ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి. సో ఈ మెట్ల మీదకి వెళ్ళడానికి ఇది గ్రిల్స్. సో సెక్యూరిటీ పర్పస్లో మళ్ళీ నైట్ పూట లాక్ చేసుకోవడానికి గ్రిల్స్. ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఎలా ఉంది, ఎంతెంత చదరపు అడుగులు ఉందనేది కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే మిగతా మీడియాకి ఏవి కూడా ఇవి కనిపించవు, లాక్స్ వేస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఓపెన్ ఉంది, ఇది 101. మనము బ్లాక్లోకి ఎంటర్ అయినాం కదా, ఇది 101లో. సో ఈ ప్రతి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 580 స్క్వేర్ ఫీట్, 580 స్క్వేర్ ఫీట్ హౌస్ ఇది. ఇది ఒక హాలు. మేబీ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయని ఇవి ఉండొచ్చు, ఇలాగే ఉండొచ్చు. సో మీకు ఈ కొల్లూరుకు సంబంధించి చూపిస్తున్నా. ఈ హాల్కు ఆనుకొని సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఈ హాల్కు ఆనుకొని ఇక్కడ ఒక బెడ్రూమ్, విండో. సో ఇది వచ్చేసి 580 స్క్వేర్ ఫీట్. సో ఇంకొకటి అనదర్ బెడ్రూమ్, ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది. సో 2 బెడ్రూమ్స్. ఇది బాత్రూమ్కి సంబంధించింది ఇది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూము. సో ఇదే ఫ్లాట్కి వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఒకటి ఇండియన్ స్టైల్ ఇచ్చారు, ఒకటి ఆ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు. ఇది ఇండియన్ స్టైల్ ఇది. సో ఇక్కడి నుంచి ఇటు వస్తే ఇది కిచెన్. సో ఇది కిచెన్. ఇక్కడ బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఈ బాల్కనీ నుంచి చూస్తే సో ఇదంతా. సో దీనికి సంబంధించి వాటర్కి సంబంధించి ట్యాంక్ కూడా చూడవచ్చు. ఇక్కడ వాటర్కి సంబంధించి సో చెప్పాను కదండి, ఇది ఎంత ఉందనంటే 580 స్క్వేర్ ఫీట్కి ప్రతి బ్లాక్కు 2 లిఫ్ట్లు. మొత్తం కలిపి ఇన్ని బ్లాక్లకు 117 బ్లాక్లకు కలిపి 234 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏమున్నాయి ఇంకా ప్రతి బ్లాక్లో జనరేటర్లు, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేసిరు. అలాగే 36 మీటర్లు 30 మీటర్లు అవుటర్ రోడ్లు, 36 మీటర్లు 30 మీటర్లు అవుటర్ రోడ్డు, 8 మీటర్లు 6 మీటర్లు ఇన్నర్ రోడ్లను వేశారు. సో అప్పట్లో దీని మీద విమర్శలు కూడా బాగా వచ్చాయి కదా. సో ఈ విమర్శలు వచ్చిన వాళ్ళు మరి ఇవాళకైతే ఒక్క బెడ్రూమ్ కూడా కట్టలేదు. అసలు వాళ్ళు కూడా ఒక్క బెడ్రూమ్ కూడా కట్టలేదు కాబట్టి మాట్లాడుతారు కదా. ఇవాళ నేను ఒక డబల్ బెడ్రూము ఇంకా ఎవరికి అలాట్ చేయని, మేబీ అలాట్ చేసిరేమో. దీన్ని మరి రాజకీయంగా ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఫ్లాట్ ఇవేవైతే ఒక ఫ్లాట్లో నుంచి నేను చూపిస్తున్నది వాటర్కి సంబంధించింది. రోడ్లకి ఈ ఇన్నర్కి సంబంధించిన రోడ్ల వెడల్పుకి వచ్చేసి ఎంత ఉన్నాయంటే 8 మీటర్లు 6 మీటర్లు. సో బయట వచ్చేసి రోడ్లది వచ్చేసి ఏమైంది 36 మీటర్లు అండ్ 30 మీటర్లు. ఇది కొల్లూరులో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన విషయం. సో కొన్ని లాక్స్ వేస్తున్నాయి. ఐ థింక్ ఇది అలాట్ అయిన వాళ్ళకి కావచ్చు. ఇది నేను ఫస్ట్ ఫ్లోర్లోకి మీకు చూపిస్తుంది. మీరు పెట్టారు చూడండి. దీనికి వైరింగ్కి సంబంధించి కేబుల్స్, ఫస్ట్ ఫ్లోర్ మొదటి అంతస్తు. దీనికి ఫైర్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకటి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది చూడండి. ఏం చేయొచ్చు అనేసి ఇంగ్లీష్లో ఉంది. పుల్ ద పిన్ లాగండి కావచ్చు. ఒక ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు ఈ బ్లాక్. సో ఆ రోజు దీనికైనా బడ్జెట్ కూడా అంటే క్లియర్గా ఒకసారి గుర్తు చేసుకుంటే బడ్జెట్ వచ్చేసి 14,032 కోట్లు అయింది. 14,032 కోట్ల పైచిలకైంది. కానీ అంటే ఈ రోడ్ నుంచి అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళకి మాత్రం చూస్తుంటారు ఇంత రోడ్డుకి, అంటే రోడ్డుకి సెకండ్ ఫేజ్లో కూడా కాదు, జస్ట్ రోడ్డుకి పక్కనే. నిజంగా ఎవరైనా చూస్తారా ఇందులో మాకు ఫ్లాట్ ఇస్తే అంటే అంత. ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా చూడొచ్చు. సో ఈ గేట్లకు సంబంధించి చూస్తే వాళ్ళకి ఈ బ్లాక్కు సంబంధించిన కరెంటు మీటర్స్ అవన్నీ సంబంధించి ఇక్కడ వీటికి కూడా గ్రిల్ వేశారు. సో
ఇది కూడా ఇచ్చారు. అంటే యాక్షన్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలని వాళ్ళు ఇమీడియట్లీ ఎవరెవరికి దేని మీద వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయాలి. నియర్ బై హాస్పిటల్స్, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ది ప్రాణ నష్టం జరిగితే డయలింగ్ ద్వారా అంబులెన్స్కి కాల్ చేయడం, వాళ్ళన్నిటి కూడా కొన్ని ప్రికాషన్స్ కొంత అక్కడ పెట్టడం జరిగింది. ఏది కట్టినా ఏ ప్రభుత్వం కట్టినా ప్రజల సొమ్ముతోటే, కానీ కనీసము అప్పట్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా కట్టలేదు అనేసి ఇప్పుడు సడన్గా వీళ్ళని తీసుకెళ్ళి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తీసుకెళ్ళేసి ఈరోజు డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్లు పెడతామన్నారు కదా. నాకు కూడా అదే ఎక్కడ ఒకటి కూడా కట్టలేదు కదా, ఎక్కడ ఉందబ్బా ఇది చూస్తే నాకు ఇది ఒక భారీది. అంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా తెచ్చి పెట్టగల ఇల్లులు ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఒకటి నిజంగానే గుడిసెలు వేసుకున్న వాళ్ళు కానీ రేకులు వేసుకున్న వాళ్ళు, అంటే జస్ట్ ఆ మూసి వాల్కి అంటే వాళ్ళు నియర్గా కట్టుకున్న వాళ్ళకి ఓకే, కానీ 2-3 కోట్ల ప్రాపర్టీ ఉన్న వాళ్ళని కూడా దీంట్లోనే తీసుకొచ్చి పెడతామనేసి వాళ్ళ సంఖ్య. అంటే మొత్తము ఓవరాల్గా వీళ్ళు చేసే మూసీకి సంబంధించిన ఏదైతే మూసీని పునర్జీవింపజేయడానికి మూసీ రిజర్వేషన్కి కావాల్సిన ప్లేస్ ఏదైతే కావాలో అక్కడ అందరినీ కూడా ఖాళీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతామన్న దాంట్లో ఈ మెయిన్ ఓన్లీ ఇక్కడనే 15,660 ఫ్లాట్లు ఉన్నాయి. మరి ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నాయి ఎంత, ఒక్కటి కట్టలేదన్న దానికి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వాళ్ళు బాగా కళ్ళబొల్లి కబుర్లు అని చెప్తుంటారు కదా, ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని. అంటే మరి ఇది ఏ ప్రభుత్వం చేసిందో చెప్పాలి. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత భూమి తీసుకొని ఇంత సేఫ్టీ ప్రికాషన్, అంటే ఎక్కడెక్కడో ఇట్లా వీళ్ళకి ఇస్తున్నాం అనేసి రోడ్లంతా న్యారోగా చేసేసి సేమ్ హై రైజ్ అపార్ట్మెంట్స్లో మనం ఒక్కొక్క ఫ్లాటు కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా ఇంత స్పేస్ లేవు. ఇవంతా కూడా మొక్కల కోసం. అంటే ప్రతి బ్లాక్ కూడా చూడండి సీసీ రోడ్లు వేశారు, ప్రతి దానికి పార్కింగ్ చూడండి, ఏ బ్లాక్ ఆ బ్లాక్ పార్కింగ్, అంటే ఏదో వాళ్ళకు పేద ప్రజల కోసం కట్టేసినాం అనేసి గాలికి వదిలేయకుండా. అంటే ఏషియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు సంబంధించిన అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ సముదాయం పార్కింగ్ చూడండి. అంటే ఏ బ్లాకుకి సంబంధించి ఆ బ్లాక్, అంటే వీళ్ళకి ఎందుకులే అని వదిలేయకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడి నుంచి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ మేరకు వాళ్ళకి అందజేస్తుంది అంటే ఫెసిలిటీస్ అనేది తెలియదు, కానీ చూస్తే అంటే ఒకసారి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ వన్ ఉన్నాయి కదా, పార్కింగ్ కూడా అంతా ఒకసారి చూసి ప్లాన్ చేసి నుంచి మొత్తం ఫైర్ సేఫ్టీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు. తర్వాత కొల్లూరు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయంలో నివసించే వారికి అన్ని సేవలు ఒకే చోట లభించడం కూడా మరో విశేషం. ఈ కాంప్లెక్స్ ప్రాంగణంలోని, అంటే ఇది ఏదైతే ఉందో మొత్తం టోటల్ ఈ కాంప్లెక్స్ ఉందో దీని ప్రాంగణంలోనే ఏమేమి ఇస్తున్నారు అంటే బస్టాండ్ కావచ్చు, పోలీసు అవుట్ పోస్ట్ కావచ్చు, బ్యాంకు, ఏటీఎంలు, పోస్ట్ ఆఫీసు, మార్కెట్, పెట్రోల్ బంకు, ఫైర్ స్టేషను, మున్సిపల్ బిల్డింగు, ప్రభుత్వ ఆసుపత్రి, పిహెచ్సి సెంటరు, గుడి, చర్చి, 3 షాపింగ్ కాంప్లెక్స్లు, హై స్కూలు, అంగన్వాడీ భవనాలు, ప్రతి సెక్టార్లో పాల కేంద్రాలు, అలాగే ఫంక్షన్ హాల్సు, విశాలమైన పార్కింగ్ చెప్పుకున్నాం ఇంతసేపు మనము, కమ్యూనిటీ సెంటర్ తదితర సౌకర్యాలు ప్రభుత్వం అప్పట్లో టోటల్గా దీనికోసం కేటాయించిన దాంట్లో. బట్ ఇప్పటికి దీన్ని ఎట్లా చేస్తారనే విషయాన్ని మనం చెప్పలేం. అంటే వాళ్ళు కంప్లీట్గా దీన్ని అన్నీ అందుబాటులోకి తెచ్చి, ఎందుకంటే చాలా పెద్ద ఈ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో అన్ని ఫెసిలిటీస్ని కూడా ఒకేదానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ మళ్ళీ ఎలక్షన్స్ రావడము తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో చూసినాం. ఇది అలాగే ఒకసారి మనం మెయిన్ రోడ్ నుంచి కూడా ఆ రోడ్డుకి ఎంత డిస్టెన్స్లో ఉంది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెళ్దాం రండి. చూడండి, ఏదో డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కట్టామని కాకుండా
మహోత్సవంతో పెట్టిన చెట్లను కావచ్చు అంతా కూడా. కాకపోతే ఏంటంటే తర్వాత ఈ 10 నెలల క్రమంలో దీని మెయింటెనెన్స్ లేక ఏ విధంగా అయిందో మళ్ళీ కొంత పనులు చేస్తున్నారు కనిపిస్తుంది. మరి ఇవి అలాట్ చేసే ప్రక్రియ ఉంది కాబట్టి ఏదో మనుషులు పెట్టి కొంచెం చేస్తుంది కనపడుతుంది. రోడ్లు ఒకసారి చూడండి. అంటే నేను చెప్పేది అంటే 36 ఫీట్లు 30 ఫీట్లు ఏదైతే మనకు జనరల్గా కమర్షియలైజ్డ్ హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఏ రకంగా తీసుకు ఈరోజు వాళ్ళు కూడా 30 అంటే ఇంత దాదాపుగా 62% భూమిని మౌలిక సదుపాయాల కోసమే ఇక్కడ వదిలిపెట్టి జస్ట్ 38% మాత్రమే ఇవి నిర్మించారు. 145 ఎకరాలలో చూస్తే మనకి ఒకసారి మనకు వస్తుంటే ఆ విశాలమైన రోడ్లను చూస్తేనే అర్థమవుతుంది ఎంత విశాలంగా ఉన్నాయనేసి. మీరు ఎన్నాళ్ళైంది మీకు ఇచ్చిల్లు? నెలనే అయిందా? ఎట్లున్నది? నీళ్ళు కిందకి వస్తాయా? లిఫ్ట్లు పనిచేస్తాయా? ఎన్నో ఫ్లోర్ నుంచి? మీరు 7లో ఉంటారా? ఓకే. అమ్ముడు పోతుందా? బిజినెస్ కూడా పెట్టుకున్నట్టున్నారుగా, ఛాయ్ పకోడీలు తాగుతారా ఎవరైనా వచ్చి? మెల్లమెల్లగా వస్తున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అంటే మీ ఇల్లు కూలగొట్టినప్పుడు ఇచ్చిరా లేకపోతే ఎట్లా ఇచ్చారు? అప్పుడు అప్లై చేసుకున్నప్పుడే వచ్చింది. అప్పుడు అప్లై ఇచ్చిన రోజులైంది మీకు? సంవత్సరం అవుతుంది మాకు, కానీ మొన్న హ్యాండ్ ఓవర్ చేసిరా. వీళ్ళు ఏమైనా సదుపాయాలు ఇస్తున్నారా? అంటే మరి లిఫ్ట్ అవన్నీ? లిఫ్ట్ ఇంకా కాలేదమ్మా. లిఫ్ట్ కాలేదు, ఇంకా అందరికి ఇచ్చినప్పుడు ఇస్తారేమైతే. లిఫ్ట్ అందరు వచ్చిన తర్వాత, ఎందుకంటే బరువు సామాన్లు వేస్తే లిఫ్ట్ ఖరాబ్ అవుతుంది. అవునవునులే, కరెక్టే. అవి పెడతలేరు, అందరు జాయిన్ అయినాక. లేకపోతే మంచాలు పిడిదులు ఆయన ఎత్తుకపోతే అది ఖరాబ్ అవుతుంది అని చెప్పి. మీరు ఎట్లా మరి బాగానే మోసుకొని పోయిరా పైకి? మోసుకుపోయినాం. మీకు ఎన్నో ఫ్లోర్లా? 7వ ఫ్లోర్ నుంచి ఎక్కుతున్నారు దిగుతున్నారా? ఎత్తుకపోతున్నాం, తెలుస్తున్నాం. ఇవి ఎవరున్నప్పుడు కట్టిరు ఇవి? కాదు, మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కావాలని పెట్టుకున్నారు అప్పుడు దరఖాస్తు? ఇక్కడ అక్కడ అని కాదు, ఇక్కడ అక్కడ అని ఎక్కడ ఇచ్చిరా? రోడ్డు పక్కనే ఉంది. ఇవి ఎవరున్నప్పుడు కట్టిరు ఇవి? అంటే కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండా? కేసీఆర్ చేసి ఇన్ని మస్తు కట్టిండు కదా, చాలా ఉన్నాయి కదా బ్లాక్ ఉన్నాయి. కానీ ఇంకా కొంతమంది కాలే. 3 సార్లే లాటరీ తీసిరు, ఇంకా చాలా మందికి తలగలే. అప్పుడు అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. ఎన్నో ఫ్లోర్లా ఇప్పుడు మీకు ఇచ్చింది? 7వ ఫ్లోర్. ఇది మా కూతురు వాళ్ళది. మీరు ఉంటురా? మేము ఉంటున్నాం. మా ఆడ కిరాయి కట్టలేక వచ్చి ఉన్నాము. మా మనమడు. ఎంతమంది వచ్చారు మీ బ్లాక్లు ఇప్పటివరకు? ఒక 7-8 మంది దాకా వచ్చింది. మాది అక్కడ లాస్ట్కి వచ్చింది 4 బ్లాక్ మా అమ్మ పేరు మీద. మీరు ఉంటలేరా? ఇంకా అలర్ట్ కాలే, ఇంకా క్లీన్ చేయాలి కదా చుట్టుముట్టు. చేసినాక కిరాయి ఎందుకు అని చెప్పి దీంట్లోకి వచ్చాం. మా మన్మరాలు కాలేజ్ చేస్తుంది, వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది. వసతులు అయితే చూడమ్మా, మొన్న నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అయితే బాగున్నాయి, వాటర్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ బాగున్నాయి, కరెంటు కూడా ఉంది. కరెంటు ఉంది, వాటర్ ఉంది. లిఫ్ట్ ఒకటే ప్రాబ్లం. అంటే మీకు మిగతా వాళ్ళందరూ అంటే మళ్ళీ సామాన్లు అవి మోసుకపోతారనేసి మోసుకపోతారని చెప్పి పెడతలేరు లిఫ్ట్, ఎందుకంటే అది ఫెయిల్ అయిపోతాయని. అన్నీ అందరు జాయిన్ అయిన తర్వాత లిఫ్ట్ పెడతామన్నారు. ఎట్లా ఉంది ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వచ్చిన సంతోషంగా ఉందా? చాలా బాగుంది. మంచి పని చేసిండు ఆయన కేసీఆర్ చాలా. సో వీడికి వచ్చి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి అలర్ట్ చేసిరట. పాపం వాళ్ళు చిన్న టీ కొట్టు కూడా పెట్టుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఆనాడు
ఆ ప్రభుత్వంలో ఇట్లా ఇల్లులు మాకు నెల క్రితం ఇక్కడ అలాట్ చేసిరు, మేము ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు. లిఫ్ట్ మినహాయిస్తే రిమైనింగ్ నీళ్లు కరెంట్ అయితే మంచిగా ఉంది, లిఫ్ట్ మాత్రము సో సామాన్లు అంతా కూడా ఎత్తుకపోతారు అనేసి అన్ని బ్లాకులు అన్నీ ఫిల్ అయిన తర్వాత లిఫ్ట్లని వీళ్ళకి ఓపెన్ చేస్తామని చెప్పిరట.